నా పేరు సల్లకేతమ్మ. పాల్వంచ నుంచి వచ్చిన. అప్పుడు ఇంత లేదు, ఇప్పుడు బాగుంది. చేతనైన వరకు ఇచ్చిన. అదే అట్లా మంచిగా ఉంటే అట్లనే వస్తాంట సంవత్సరానికి ఒకసారి. నా పేరు రవికాంత్. ఇంకా గత 2024లో ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు ఇంకా ఇది కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ కూడా చాలా అభివృద్ధి అయింది. పైన ఉన్నటువంటి వాళ్ళని, మతిసిమితం లేని వాళ్ళని చాలా కేర్గా చూసుకుంటున్నారు. మరియు వాళ్ళకు హాస్పిటల్స్, మెడిసిన్స్, వాళ్ళకి కావాల్సిన భోజనాలు అవి చాలా బాగా చూసుకుంటున్నారు. సార్ మాకు తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. మా యొక్క అత్తగారు వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఆమె కొంత వాళ్ళకి చూసినంత సాయం చేశారు. ఇది చాలా బాగుంది. మాకు మళ్ళీ రావడానికి మేము మళ్ళీ కృషి చేస్తాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.